ఈరోజు ఈ మధ్యకాలంలో పాటల్లోనూ అలాగే కీర్తనలోను అలాగే ప్రభువుల ఆరాధనలు కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దేవునికి స్తోత్రాలండి. హల్లెలూయా. అలాగే మరి జరుగుతున్న ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మనం దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి మరి ప్రాముఖ్యమైన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి ఈ సమయంలో ప్రభు వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి వారు కూడా శ్రద్ధగా ఆలోచించండి. దయచేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. మరొకసారి సంఘటనలు చేసే నమ్మలో ఉన్నారండి. హల్లెలూయా. మరి మన దేవుడు నమ్మదగినవాడు, సహాయం చేసేవాడు, సాహసకార్యం చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన చెప్పేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకి బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలం ఇస్తాడు, జ్ఞానం లేనప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. అలాగే నీరసంగా ఉన్న దేవుడు మనకు శక్తిని ఇచ్చి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడుతాడు. హల్లెలూయా. లూకాసు సువార్త 19వ అధ్యాయం, లూకాసు సువార్త 19వ అధ్యాయం 2 వచనాలు చదువుతాడు. మొదటి నుంచి 2 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు సంచరిస్తూ యెరికో మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆశీర్వదించబడిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన హల్లెలూయా. ఆయన బావిలో కూర్చున్నాడు, దాహంతో దప్పుతో ఆకలితో కూర్చుంటే సమరయ స్త్రీని, సమరయ ప్రాంతాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూర్చున్న ప్రాంతం ఆశీర్వదించబడింది. యేసు క్రీస్తు ప్రభు సంచరించేటువంటి ఆ యొక్క యెరికో పట్టణము ఆశీర్వదించబడింది. హల్లెలూయా. కపెర్నహూము ఆ కానాను వివాహంలో కపెర్నహూములో చాలా మంది తప్పుపడ్డారు. యేసు ప్రభు చేయి చాచి ముట్టుకుంటే కుష్ఠరోగులు విడుదల పొందారు. గెన్నేసెర సముద్ర తీరంలో దయ్యాలు పట్టినోడు విడుదల పొందారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెంగు ముట్టుకుంటే ఒక ఆవిడ తప్పుపడింది. ఆయన ఎంత గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు యొక్క పడవెక్కితే పేతురు గారు ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఆయన సర్వాశీర్వాదాలకి కారణభూతుడు యేసు ప్రభు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వచ్చారండి? యెరికో పట్టణాన్ని గుండా ఆయన సంచారం చేస్తున్నారు. హల్లెలూయా. సాగిపోతుండగా అక్కడ మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరండి? జక్కయ్య. ఓన్లీ జక్కయ్య ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్. ఇంకేమిటండి ఆయనకి? సుంకపు గుప్తదారుడు. హల్లెలూయా. పన్నులు వసూలు చేస్తారంట ఊళ్ళో. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ధనవంతుడైన పొట్టివాడు. హల్లెలూయా. నా ఒక చూసి వ్యంగ్యంగా పొట్టివాడు అంటున్నారంటే ఏదో నేను పొట్టోళ్ళ. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. నాకు అర్థమైందండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక మాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ పొట్టి జక్కయ్య ధనవంతుడు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పనులు అడగలదు. వాళ్ళందరి మీద పై అధికారి ఇతను సంతకం ఎప్పుడెవడో ఇంటి పన్ను మార్చుకొని వచ్చి అడిగాడు అనుకోండి, సంతకం పెడితేనే డబ్బులు వచ్చాయి. హల్లెలూయా. అలాగా ప్రజలు పీడించుకునే తినేవాడు. దుర్మార్గుడు అనే నానుడు ఉంది అక్కడ. పాపాత్ముడు, ఘోరపాపి అనే నానుడు ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ పట్టణం అంతా కూడా ఆ ప్రాంతాల్లో ఇతనంత భయంకరమైన పాపాత్ముడు లేడని అందరూ అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలంలో చాలా మంది కొద్దిగా ప్రార్థన ఎక్కువ చేసిన, కొద్దిగా బాగా దేవుడు నడుచుకున్న మిగతా వారిని సులభంగా చూస్తున్నారు. హల్లెలూయా. మన ఇందులో ఎలా ఉన్నామండి? మనం మొదట పాపులుగా ఉన్నప్పుడే కదా ప్రభు ప్రాణం పెట్టాడు. మనం ఇంకా పాపంలో చచ్చిన వారిగా ఉండగానే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఇక్కడ స్టాప్ ఉన్నప్పుడు
ఒక మామగారు, అలా మా ఇంటి ఏరియాలో ఉన్న మామగారు. చాలామంది ముసలోళ్ళకి బాగా కొంచెం ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే చుట్ట అలవాటు ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత పెద్ద వెళ్తుంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఎంత డిపార్ట్మెంట్ అండి అది పెద్దాపురంలో. ఆ డిపార్ట్మెంట్ ఎంతోమంది లోపల పనిచేస్తుంటే అందులో పేషెంట్ని జాయిన్ చేసిన మామగారి డిపార్ట్మెంట్ వేరే చుట్ట డిపార్ట్మెంట్. అలాగే అందరూ తలములకు అయిపోతుంటే హాస్పిటల్లో కన్నేవాళ్ళకి అంటున్నారు, రోగులు సొప్పపడుతున్నారు, కళ్ళు కట్టించే వాళ్ళు కట్టించుకుంటున్నారు, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటున్నారు, డాక్టర్లకు వస్తున్నారు వెళ్తున్నారు, రకరకాలు జరిగిపోతుంది. ఈ డిపార్ట్మెంట్ ఏంటి తెలిసి చెట్టు కిందకి వచ్చి ఒక లావు లాగుతుంది. అలాగే ఈ డిపార్ట్మెంటే చాలా పెద్ద డిపార్ట్మెంట్ కింద ఉంది. అలాగే దేవుని స్తోత్ర. అలాగా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు దగ్గర 50 సంవత్సరాల నుంచి కాలుతుందేమో ఆ మామ అడ్డగా. ఆ మామ ఇంటిని కొట్టు పెట్టుకున్నాడు. కరెక్ట్గా నా దగ్గరికి వచ్చి గుడ్లు కావాలండి, ఏమంది గుడ్లు కావాలండి. ఒక్కసారి ప్రయాణం పోయినంత పని అయింది. అలాగే అది లోపల నాని తడిసి ఎప్పటి నుంచి ఉందో ఆ నోరు చుట్ట కూడా ఒకటే అయిపోయి ఉంటుంది. ఒకట్లాగే మారిపోయి అది కూడా లోపల నాని 4 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నట్టుంది. ఒక్కసారి గుడ్డు కావాలంటే నా కొడుకు అంతా కూడా నా ఒక మొత్తం శరీరం అది ఆగిపోయింది. అలేలుయా దేవుని స్తోత్ర. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తానంటే అలేలుయా అలాంటి వారిని కూడా మనం భరించలేం కదా. మరి యేసు ప్రభు ఎలాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తున్నాడు కదా. హృదయమే ఘోరమైన వ్యాధి కలదండి. హల్లెలూయా. కాబట్టి మన హృదయాలు ఆ పైకి వచ్చే కొంపు కంటే ఈ లోనికి వచ్చే కొంపు మనకు తెలియదు. హల్లెలూయా. ఈ పైకి వచ్చే కొంపు కనిపెట్టేసాం కానీ మన హృదయంలో ఉన్నటువంటి దుర్వాసన ఎవరు వస్తుందండి? అది హృదయాలు చూసేవాడు కదా. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినప్పుడు చూడండి, ఆయన ప్రేమ తత్వం, ఆయన ప్రేమమయుడు. హల్లెలూయా. ఎంత కృపగల దేవుడు అంటే ఇలాంటి అసలు మానవుడే అన్నిటికంటే భయంకరమైన వాసన అంట. అన్ని వాసనల కంటే మానవుడే. హల్లెలూయా. మన వాసనలన్నీ భరాయించడానికి, ఆయన దెబ్బల వల్ల మన స్వస్థత కలిగించడానికి, మన వ్యసనాలన్నీ భరించడానికి, హల్లెలూయా, మన యొక్క దోషాలన్నీ క్షమించడానికి, మన స్వస్థపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావడము జరిగింది. యేసు ప్రభు దగ్గర ఎంత పాపికైనా క్షమించబడే చాయిస్ ఉంది. ఎంత ఘోర పాపికైనా కృప చూపించేటువంటి చాయిస్ యేసు ప్రభు దగ్గర. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిందా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి హల్లెలూయా దేవుని స్తోత్రం. ఈ జక్కయ్య గారికి అంటండి యేసు ప్రభు మాట అన్నారు బైబిల్లో, ఎవరైనా నన్ను పరిపూర్ణంగా ఎదిగితే వాళ్ళకి దొరుకుతూనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పొట్టి జక్కయ్యకి యేసు ప్రభు చూడాలని కొండంత ఆశ ఉంది. అసలు యేసు ప్రభు ప్రపంచం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ప్రఖ్యాతులు కీర్తి ఆకాశాన్ని అంటించింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి వారు కోరుకుంటున్నారు. ఎంత మహిమాన్వితుడు యేసు ప్రభు అని మాట ఆడితే స్వతతో వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ముట్టుకుంటే తాకితే ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయింది, ప్రభావం పెరిగిపోయింది. యేసు ప్రభు ప్రభావం ప్రపంచంగా మారిపోయి ప్రజలందరూ ఆయన చుట్టుముట్టేస్తున్నారు. ఆయన ఏమో కనిపించట్లేదంటే ఏమో పొట్టోడు ఏం చేసాడండి? పొట్టోడికి పుట్టుడు బుద్ధులని ఏం చేసాడంటే మేడి చెట్టు ఉందండి. హల్లెలూయా. మేడి చెట్టు ఉంటే ఆ త్రోవలో ఎలాగా వస్తాడు వస్తే నేను చూసొచ్చేది. డ్రోన్ కెమెరా కంటే దారుణంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది అప్పట్లో డ్రోన్ కెమెరా లేదు కానీ అంతకంటే దారుణంగా ఉంటుంది. హల్లెలూయా. వెళ్ళిపోయి చెట్టెక్కేసాడంట. చెట్టెక్కేసి ఇలా చూస్తున్నాడు యేసు ప్రభుని కళ్ళారా చూసేలా. అదేంటి అతను ఉద్యోగం ఏంటి? ట్యాక్స్ కలెక్టర్ డిజిగ్నేషన్ ఏంటంటే పెద్ద ట్యాక్స్ కలెక్టర్, మళ్ళీ ఏమో ధనవంతుడు. చిన్నపిల్లల చెట్టెక్కేసాడేటండి. హల్లెలూయా. అంటే ఇవన్నీ లెక్కల్లో రావు. ప్రభువును చూడాలి, ఆయన దేవుడు. హల్లెలూయా. అలాంటి ఏం లెక్కలు లేవు కదా. నీ ఉద్యోగం ఏంటో నీ ధనం ఏంటో కాదు, ప్రభువును చూడాలని ఆశతో అతను చెట్టెక్కేశాడు. దేవుని స్తోత్రం. మనం కొన్నిసార్లు అనుకుంటాం మన ఆఫీసర్లు అనుకుంటాం. హల్లెలూయా.
కానీ అతను దేవుడిని చూడాలని ఆశ తప్ప అతనికి మరొక జ్ఞాపకము లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే అంత జనంలోనే అందరూ ఆయన్ని వెంబడిస్తుంటే, ఆయన మీద చూడాలని ఆశపడుతుంటే, యేసుక్రీస్తు ప్రభు సరాసరి మేడి చెట్టు దగ్గరికి వచ్చి తన పేరు పెట్టి, జక్కయ్య పేరు పెట్టి, జక్కయ్య త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నట్టు. లేదు వెంటనే జక్కయ్య యొక్క ఆనందం మామూలుగా లేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇంకా జక్కయ్య త్వరగా దిగి వచ్చి ఏంటంటే యేసు ప్రభువుని చేర్చుకున్నాడంట. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. ఇప్పుడు జక్కయ్య ఇంకా ఆ ఇంట్లో ఎంత ఆనందము. యేసయ్య మన ఇంట్లోకి వస్తే మనకి అంత ఆనందంగా ఉండాలని, ఆనందం అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఊరంతా కోరుతుందంట. ఏమని? ఎంత పరిశుద్ధుడైన యేసు ప్రభు, ఎంత గొప్ప శక్తిమంతుడైన యేసు ప్రభు ఒక కోరపాకు ఇంటికి వెళ్ళారని అందరూ సొనుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ సొనుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు హల్లెలూయా ఆయన అలా ఉంటుండగా ఈ లోపున ఆయన ఇంట్లోంచి పాపం మూటం తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనం సంపాదించాడు కంటే అందరి మీద అన్యాయంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన ఇంట్లోకి వస్తే, మన ఇంట్లోంచి మన హృదయం అనే గదిలోకి వస్తే మన యొక్క దుర్నీతి పోవాలి, పాపాలు విడిచిపెట్టాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు హల్లెలూయా అక్రమంగా అన్యాయంగా సంపాదించే సొత్తులన్నీ బీరువాలో లెక్కెట్టి తెచ్చి బయటకు తీసుకొచ్చి జనం అందరూ ఉన్నారు. నా సగం ఆస్తి బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఒక మోడల్ పక్క పట్టుకున్న మోడల్తోటి ఎవరికైతే అన్యాయంగా నేను సొమ్ముని తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలు, మేబీ ధర్మశాస్త్రంలో 2 గంటలు ఉండదేమో, కానీ నేను ఏకంగా 4 గంటలు అన్యాయంగా సంపాదించి డబ్బు బయట ఇచ్చేస్తున్నానని శక్తుల్లో కలిగి అప్పుడు యేసువారు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు నీతి మందులు కొరకు రాలేదు. ఈరోజు సువార్త అంతా ఎలాగైపోయింది, మారిపోయింది. మంచోళ్ళకే సువార్తలా ఉంది, చెడ్డోళ్ళు సువార్త కాదు. హల్లెలూయా. పాపులకే సువార్త. ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ అక్కర్లేదు. హల్లెలూయా. పాపుల కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు, పాపులు రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆయన ప్రపంచం అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి మీరు ఒకసారి యెహోషువ 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదివితే అక్కడ రాహాబు అనేటువంటి ఒక వేశ్య హల్లెలూయా ఏం మాట్లాడుతుందండి? వేగురు వాళ్ళతో మాట్లాడుతుంది. వేగురు వాళ్ళు దాచిన ఆవిడ ఏమంటుందండి వాళ్ళతోటి? యెహోషువ 2వ అధ్యాయం 8, 9, 10 వచ్చిన ఆ వేగురు వారు పడుకోవడానికి ముందు ఏమైందంటే ఆమె వారి ఉన్నటువంటి మిద్ది మీదకి ఎక్కి వారిని ఇట్లాను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం కలిగినని. హల్లెలూయా. ఇక చూసారంటే ఆ యొక్క దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రం నీరు ఎలా ఆపాడు? యోర్దాను తీరమున అమోరీయులు 2 రాజులైన ఓగును, హల్లెలూయా 2 రాజులు మీరేం చేసిందిరో అనగా మీరు ఎలాగ వారిని నిర్మూలించిరో. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశానికి కింద భూమికి దేవుడై ఉన్నాడని తమ్ముడు వదిలించిన. హల్లెలూయా. ఆవిడ విన్నదే ఏంటంటే ఎర్ర సముద్రాన్ని ఆరిని ఆవిడ ఆటలు భయలేదు, విని గుండెలు కరిగిపోతాయి అంటారు. హల్లెలూయా.
మనకి అంత గుండెలు కరిగిపోవాలండి. ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి యెహోవాను బట్టి హల్లెలూయా. ఇప్పుడు అందరూ దగ్గర ఉన్నారనుకున్నారు, చుట్టూ ఉన్నవాళ్ళు, యేసుప్రభుకు చుట్టూ ఉన్నవాళ్ళు భయం లేదు. దూరం నుంచి వెళ్తున్న వారికి భయం ఉంది. హల్లెలూయా. భయం ఉండాలి, దేవుని ఎందుకు భయం ఉందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేను మురళి ప్రతాపురం వెళ్ళి, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయితే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారికి బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఏదో కొబ్బరి పొలాలు కొనుక్కుని వెళ్తున్నాం. హల్లెలూయా. బస్ స్టాండ్లో కొత్త బస్ స్టాండ్ పెట్టేది కదా పెద్దాపురం, అక్కడ కొబ్బరికాయలు అయినా. హల్లెలూయా. మనం చూడండి చాలాసార్లు బేరమాడి వస్తువు మర్చిపోతాం. మనలో చాలా మంది తెలివిలో అనుకుంటాం. హల్లెలూయా. 3 బొండాలు కొని 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు పిలిచి కొబ్బరి బొండాలని అన్నాడు. ఏంటి 10 రూపాయలు ఇవ్వండి మీ అన్నాడు. ఏడయ్యా బాగానే ఇచ్చో మర్చిపోయినా సరే అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఒకవేళ మీరు మర్చిపోయినా నేను ఉంచుకోనండి అన్నాడు. అదే ఏంటి బాబు అంత కట్టిగా చెప్తున్నావు, యేసుప్రభుని అని నమ్మేవా అని అడిగిన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. వెంటనే అన్నాడు, అవునండి నేను ప్రభుని నమ్మాను, అందుకే ఆ నిజాయితీ ఉందయ్యా నీళ్ళు. యేసుప్రభు హృదయంలో ఉంటే నిజాయితీ ఉంటుందండి, యథార్థత ఉంటుందండి. హల్లెలూయా. మారు మనసు ఉంటుందండి, పరిశుద్ధత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక కొబ్బరికాయలో ఉన్న నీతి మనకి ఏడు సావలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, ఈ యొక్క ధనవంతుడైనటువంటి జక్కయ్య మారు మనసు కలిగే జీవితాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం రాజీ పడిపోతున్నాం, యేసు ప్రభుని ప్రేమించడానికి రాజీ పడిపోతున్నాం. హల్లెలూయా. లోకంతో రాజీ పడిపోతున్నాం కాబట్టి ఆశీర్వదించబడలేదు. దేవుని మహిమ కలిగిన కాక. ఆయన వాక్యాన్ని ఉన్నట్లుగా చదివి దాని ప్రకారం నడుచుకుంటే మనకు కృప కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని కాదు మనం తలవంచవలసింది. హల్లెలూయా. దేవుడు వాక్యం. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రభువారు అంటారు ఇక్కడ హల్లెలూయా, మనం ఆయన్ని ఎలా ప్రేమించాలో చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన ప్రభుని ఎలా ప్రేమిస్తున్నాం, మన హృదయపూర్వకంగా హృదయార్పణ చేసి హల్లెలూయా మన ప్రభుని ఎలా ప్రేమించాలంటే మన హృదయాన్ని అర్పణ చేయాలి. హల్లెలూయా. ఇంకా లోకాన్ని సగం ప్రేమించి మళ్ళీ దేవుణ్ణి ప్రేమించడం కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దయచేసి మన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి మనం పరిపూర్ణమైన హృదయంతో ప్రభువును ప్రేమించాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే దేవుని మహిమ కలిగింది కాక. లోకాన్ని ప్రేమించి తర్వాత మన పితృ పారంపర్యమైనటువంటి కొన్ని వ్యర్థ ప్రవర్తన మనలో ఇంకా మారవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. చాలా కాలం క్రితం ఒక ఆయన సినిమా స్టార్ ప్యాంట్ వేసుకున్నాడు. హల్లెలూయా. వేసుకుంటే మా ఇందులో పొరలంతా కూడా జారిపోయినా సరే ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని తిరిగిపోయారు. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉండేవారు. హల్లెలూయా. ఒకటిదేమో ఉంగరాల తల, అంటే ఆడ తల మేకొమ్మలా వస్తుంది, కానీ ఆడికి ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్లోకి ఎలా పడాలని. ఎలా పడుతుందండి, ఆడ అలా పెంచుకుంటే పైకి కొమ్ములా వచ్చేదండి, కింద పడింది కాదు. హల్లెలూయా. అంటే ఒక మనిషిని ఇమిటేట్ చేస్తున్నారు మనుషులు. అంతలో ఒక మనిషిని ఇమిటేట్ చేస్తున్నారు, ఇలా తాను చేయలేదు ఇలా అనుకో. హల్లెలూయా. మనిషిని ఇమిటేట్ చేస్తున్నారు. హల్లెలూయా. ఒక హీరోయిన్ ఇమిటేట్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ లాగా అయిపోతున్నారు చాలామంది. 80 సంవత్సరాలు ముసలమ్మ కూడా హీరోయిన్ లాగా అయిపోవాలనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ హృదయపూర్వకంగా మన కొరకు ప్రయాణం పెట్టి యేసు ప్రభు మనం ఇమిటేట్ చేయట్లేదు. ఆ 3 సంవత్సరాల్లో యేసు ప్రభుతో గడిపిన ఆ పామరులో, ఆ దరిద్రుల్లో చేపలు పట్టేవాళ్ళు యేసు ప్రభుగా మారిపోయారు. హల్లెలూయా. ఇంతకాలం నుంచి మనం ప్రభుని వెంబడిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం ఏంటంటే, నేను ఏమైతే ప్రార్థన చేస్తున్నాను అంటే యేసు ప్రభుకి, ప్రభువా నువ్వు నా కొరకు
నియమించినటువంటి పాత్రను నేను తాగకుండా ఉంటానా? నువ్వు భూలోకంలో నన్ను ఎందుకు పంపించావో నీ చిత్తం చేయడానికి నన్ను వాడుకో ప్రభువా. నీ చిత్తం చేసే బిడ్డగా చేయను. ఆయన ప్రభువా ప్రభువా అనేవాడు అంటే పరలోక రాజ్యం వెళ్దాను. దేవుడు చిత్తం చేసేవాడే పరలోక రాజ్యం వెళ్తారంట. హల్లెలూయా. కాబట్టి నా హృదయంలో ఒక పెను తుఫాను లాంటి ఒక ఆలోచన ఏంటంటే, మనస వాచ కర్మన హృదయం నిండా ప్రభుకే చోటు, ప్రభుకే ప్రేమ. హల్లెలూయా. ప్రభుని ప్రేమించాలి. ఒక పరిపూర్ణమైన ప్రేమతోటి ప్రభుని వెంబడించడానికి ఆశ. హల్లెలూయా. అటువంటి ఆశ కలిగి మనం కూడా నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాని ప్రేమించాలి. హల్లెలూయా. అటువంటి ప్రేమతో మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని ప్రేమించడం అంటే చిన్న విషయం అండి. ఈ లోకంలో ఉన్నప్పుడే చేయగలం, మృదులైన చేయగలమండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి ఒక అత్యధికమైనటువంటి ఒక ఆధిక్యమైనటువంటి ఒక అవకాశం దొరికింది. ఒక క్రైస్తవుడిగా ఉండి దేవుడి పరిపూర్ణమైన హృదయంతో హృదయార్పణ చేసి హల్లెలూయా దేవుడి సన్నిధిలో ప్రణమిల్లేటువంటి కృప ఒక క్రైస్తవుడిగా దొరికింది. డూ యు లవ్ గాడ్? యేసు ప్రభువుని ప్రేమించగలవా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్న ఒక ఉన్నతమైనటువంటి ప్రేమతో ప్రభువుని వెంబడించుదాను. నేను ప్రేరేపించే ఆత్మకు లోబడి. హల్లెలూయా. అంతేగాని నేను ప్రేరేపించలేని ఆత్మకు కదా. హల్లెలూయా. నేను ప్రేరేపించే ఆత్మ ఉన్నతమైనటువంటి మనస్సుతోటి ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటండి?